భక్తులారా, ఆంధ్ర మహాభాగవతంలో నిన్న మనం ప్రథమ స్కందంలో 316వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 317వ పద్యం నుండి కొనసాగిద్దాం. అంధుండైన పతిన్ వరించి పతి భావాసక్తి నేత్రద్వయీ బంధాచ్ఛాదనము ధరించి నియమ ప్రఖ్యాతయై ఉన్నత గాంధారక్షితినాథు కూతురును యోగ ప్రీతి చిత్తంబులో సంధిల్లన్ పతి వెంటనేగే ఉదయత సాధ్వీ గుణారూఢయై పుట్టంధుణ్ణి భర్తగా గ్రహించింది మహాతల్లి. అంటే పుట్టడమే గుడ్డివాడిగా పుట్టినవాడు. పతి చూడలేని ప్రపంచాన్ని తానెందుకు చూడాలి అని తనకై తానే కళ్ళకు గంతలు కట్టుకున్నాయి. అటువంటి నియమంగళ, దృఢమైన నియమంగళ సాధ్యమణి గాంధారి, గాంధార మహారాజు కూతురు కాబట్టి గాంధారి అంటారా. ఆమె ఎంతో వైరాగ్య భావంతో తన భర్త వెంట తను కూడా హిమాలయాలకి బయలుదేరి వెనకకు రాక చొచ్చు రణవీరుని కైవడి రాజదండనంబునకు భయంపు లేక వడిపోయడు ధీరుని భంగి. అప్పుడు ఆవరిత దురంతమైన హిమవంతము కొంత వనాంత భూమికి పెనిమిటి తోడ ఇంచుకయు భీతి వహింపగయేగే ప్రీతితో. ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి రాకూడదు అనే దృఢ నిశ్చయంతో, ఎట్టి సందేహం లేకుండా ముందుకు చొచ్చుకుపోయే ఒక ధీరుడిలాగా, యుద్ధంలో ఒక ధీరుడు ఏ విధంగా ముందుకు పరిగెత్తు ఉంటాడో వెనక్కి చూడకుండా, జంకు కొంకు లేకుండా ఆమె నిర్భీతితోటి, మాత్రం భయం లేకుండా తన వల్లభుడి వెంట హిమవంత ప్రాంతంలోని దుర్గమమైన వనాంతరాలకు, దుర్గమం అంటే ప్రవేశించడానికి వీల్లేని అంత ఘోరమైన వనాలు, లోపల ప్రవేశిస్తేనే చిమ్మ చీకట్లు ఉంటాయన్నమాట. ఇదివరకు మన వనం అలా ఉండేది, మన పక్కనున్న బహదూర్పల్లి అడవి. లోపలికి పోతేనే చిమ్మ చీకట్లు ఉండేది, అంత గొప్ప అడవి ఉండేది. ఇట్లు విదుర సహితులై గాంధార ధృతరాష్ట్రులు వనంబునకు జరిన మరునాడు ధర్మనందనుడు ప్రభాతంబున సంధ్యావందనంబు చేసి నిత్యహోమంబు కావించి, చూసారా రాజులు ఎంత నిష్ఠతోటి ఉండేవాళ్ళు. బ్రాహ్మణోత్తములకు గోహిరణ్యతిర వస్త్రాది దానములు చేసి నమస్కరించి గురువందనము కొరకు పూర్వ ప్రకారమున తండ్రి మందిరమునకు జని, నిత్యకర్మ అన్నమాట ఇది రాజులకి. పొద్దున్నే సంధ్యావందనం చేయాలి, హోమం కూడా చేయాలి. చూసారు, చెప్పారు నిత్య హోమం, నిత్యాగ్నిహోత్రం. రోజు మనం చేస్తామే ఇలా, ఉదయం సాయంత్రం చేసేది నిత్యాగ్నిహోత్రం అంటారు. మధ్యాహ్నం చేసే హోమాన్ని వైశ్వదేవ హోమం అంటారు. ఇట్లా ముప్పూటలు కూడా అగ్నిహోత్రుని అర్చించాలి, బ్రాహ్మణులు రాజులు కూడా. ఇది వేదం చెప్పిన ప్రక్రియ. అలా సంధ్యావందనం నిత్యహోమం చేసిన తర్వాత ధర్మరాజు బ్రాహ్మణులను సత్కరించి, బ్రాహ్మణులకు దానం చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొంది, రోజులాగానే తండ్రి ఆశీర్వాదం తీసుకుంటానికి ఆయన మందిరంలోకి ప్రవేశించారు. ఎవరు తండ్రి? ఇక్కడ పెద్ద తండ్రి ధృతరాష్ట్ర మహారాజు, గురువు ఆయన. తండ్రే మొదటి గురువు. అందుకోసమే మనవాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎవరెవరి చేత అక్షరాభ్యాసాలు చేయిస్తారు, తప్పు అది. తండ్రిని కూర్చోబెట్టి తండ్రి చేతనే అక్షరాభ్యాసం చేయించారు, అది పద్ధతి. తొలి గురువు తండ్రే. గురువందనంబు కొరకు పూర్వ ప్రకారమున తండ్రి మందిరమునకు జని, అందు విదుర సహితులైన తల్లిదండ్రులను కానక మంజుపీఠమున కూర్చున్న సంజయునకు ఇట్లని. సంజయుడు కనపడ్డాడు, తండ్రి పెద్దల్లి ఇద్దరు కనపడలా. పెద్దండ్రి ఇద్దరు కూడా
మా తల్లిదండ్రులి మందిరమున లేరు, సంజయ వారెందు చనిరి నేడు. ముందరగానడు ముదుసలి మా తండ్రి పుత్ర శోకమున పగులు తల్లి, సౌజన్య నిధి ప్రాణసకుడు మా పిర తండ్రి మందబుద్ధులమైన మమ్ము విడిచి ఎడబోయిరో మువ్వురెరిగింపు గంగలో తన అపరాధంబు తడివి కొనుచు. భార్య తోడ తండ్రి పరితాపమునగడు, కపటం ఇంతలేదు కరుణగలదు, పాండు భూమి పుండు పరలో గవదురైన మమ్మ పిండ్రవాండ్ర మణిచెనతడు. ఎంత డౌట్ వచ్చింది ఆయనకి. నా తండ్రి ఏమాత్రం కపటం లేనివాడు నా పెద్దండ్రి. మా పినతండ్రి విదురుడు కూడా మాకు ప్రాణ సమానుడు. మమ్మల్ని వదిలిపెట్టి మా తండ్రి, మా పెద్దల్లి, మా పినతండ్రి అయిన విదురుడు ఎక్కడికి వెళ్ళారు చెప్పవయ్యా సంజయ. నాకు మా పెద్దండ్రి గంగలో దూకాడేమో అని అనుమానంగా ఉంది అని కూడా అన్నాడు. చిన్నప్పుడే మా తండ్రి చనిపోతే ఎంతో ప్రేమతో పెంచాడు మా పెద్దండ్రి మమ్మల్ని అనినా సంజయుడు. దయాస్నేహముల అతి కర్షతుండగుచు తన ప్రభువు పోయిన తెరంగు ఎరుంగక సంజయుడికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నమాట. కొంత తడ ఊరుకుండి తద్వియోగ దుఃఖంబున కన్నీరు తుడుచుకొనుచు బుద్ధి బలంబున చిత్తంబు ధైర్యాయుత్తంబు చేసి తన భర్తృపాదంబుల మనంబున ఎన్నుచు ధర్మరాజుకు ఇట్లని. ఎవరైనా భర్త, సంజయుడికి భర్త ఆయన కూడా తెలియదు కాబట్టి ఒకసారి ఆయన స్మరణ చేసుకున్నాడు నిశ్చలంగా కూర్చొని. ఆ ధృతరాష్ట్రుడి యొక్క పాదాలని స్మరించుకుంటూ, అఖిల వార్తలు మున్ను నన్నడుగుచునుండు అడుగడీరే మీ తండ్రి అవనినాథ, మందిరములో నవిదురుతో మంతనంబు నిన్న ఆడుచునుండెడు నేడు లేడు. ప్రతిరోజు కూడా వార్తలు ఏమిటయ్యా అని అడిగేవాడు నన్ను. రాత్రి మాత్రం అడగలేదయ్యా ధర్మరాజా నన్ను. ఏదో విదురుడితోటి మంత్రాలు ఆడుతూ కూర్చున్నాడు రాత్రి అంతా. విదుర గాంధారీ ధృతరాష్ట్రులు నన్ను వంచించి ఎందుపోయిరో వరల నిశ్చయంబులెట్టివో ఎరుంగనని సంజయుడు దుఃఖించు సమయంబున తుంగుడు సైతుండే నారదుడు వచ్చినా లేచి నమస్కరించి తమ్ములు తాను నారదం పూజించి కౌంతేయాగ్రజుండు ఇట్లని. ఎక్కడ కథ ఆగిపోతుంది అనుకుంటే అక్కడ నారదుల వారు లేక వ్యాసముని ఇందులో ప్రత్యక్షం అవుతారు. భారతంలో, భాగవతంలో కూడా చూసారా, నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. వెంటనే పాండురాజు, అదే ధర్మనందనుడు, పాండురాజు కుమారులు అందరూ కూడా ఆయన్ని పూజించారు. అక్కడ తల్లిదండ్రులు, ధర్మరాజు అడుగుతున్నాడు, అక్కడ తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మా, వారు నేనెక్కడ పోయిరో. కొన్ని రోజులకి నేను పద్యం చదివి అర్థం చెప్పకపోయినా కూడా మీకు అర్థం అయిపోయేటట్టుగా నేను విడమర్చి చదువుతున్నా. అక్కడ అయ్యో తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మా. నారద మహాత్మా, నా తల్లిదండ్రులు కనపట్టలేదయా గృహంలో. వారు నేడెక్కడ పోయిరో ఎరుగరు, ఎప్పుడు బిడ్డల పేరు గురించి పొక్కుచునుండు. తల్లి ఎటు పోయెనుకో, ఎప్పుడు బిడ్డలను తలుచుకుంటూ పొక్కుతూ ఏడుస్తూ ఉంటుంది. నా పెద్దల్లి ఎక్కడికి పోయిందో. విపదంబు రాశికి నిక్కము కన్నధారుడవు నీవు, జగజ్జన పరదర్శన. మహానుభావ, ఆపదలనే సముద్రం దాటించే నావవు నువ్వు. కాబట్టి ఏదో చెప్పయ్యా, ఎక్కడ పోయారు నా తల్లిదండ్రులు అనినా సర్వజ్ఞుడైన నారదుండు ధర్మజుడికి ఇట్లని, ఈశ్వర వశంబువు విశ్వంబు నాయన. ఈశ్వరుండ భూతంబుల ఒకటితో ఒకటి చేర్చు. ఒక ప్రాణిని ఇంకొక ప్రాణితోటి చేర్చేవాడు ఈశ్వరుడు నాయన. చూడండి, వేదాంతం చెప్పడం మొదలుపెట్టాడు.
సూచి భిన్న రాశిగలందు రజ్జుప్రోతంబులగుచు కట్టరజ్జువుల కట్టబడిన బలివర్ధమునం పోలే కర్తవ్యాకర్తవ్య విధాయక వేదాక్షణయగు వాక్తంత్రి ఎందు వర్ణాశ్రమ లక్షణంబులు గల నామంబులచే బద్ధులైన లోకపాల సహితంబులై లోకం ఈశ్వరాదేశంబు వహించు క్రీడా సాధనంబులకు నక్షకందుకాదులకు ఎట్లు సంయోగ వియోగంబులు అట్లు క్రీడించు ఈశ్వరుని క్రీడా సాధనం పోయిన జంతువులకు సంయోగ వియోగంబులగుచుండు సమస్త జనమును జీవరూపమున ధ్రువంబును దేహరూపమున అధ్రువంబునయుండు మరియు ఒక్క పక్షమున ధ్రువంబు అధ్రువమును కాక ఉండు శుద్ధ బ్రహ్మస్వరూపమున అనిర్వచనీయంబుగా రెండునూ అయి ఉండు అజగరంబు చేత మృంగంబడిన పురుషుండు అన్యుల రక్షింపలేని తరంగున పంచభూతమయంబులై కాలకర్మగుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్థంబు కాదు కరంబులు గల జంతువులకు కరంబులు లేని చతుష్పదంబులు ఆహారంబులకు చూసారా చేతులు గల మనం కూడా మానవుడు కూడా జంతువులో వాడేట జంతువుల్లో వాడే జంతువునాం నరజన్మ దుర్లభ అన్నారు జంతువుల్లో నరజన్మ దుర్లభం అయింది మానవుడు కూడా జంతువుల్లో వాడే అయితే మనమేమో రెండు చేతుల జంతువులు ఈ రెండు చేతులు గల జంతువులట కరంబులు గల జంతువులకు కరంబులు లేని చతుష్పదంబులు ఆహారంబులకు చేతులు లేని 4 కాళ్ళు గల జీవులు ఆహారాలు అవుతాయి చరణంబులు గల ప్రాణులకు చరణంబులు లేని తృణాదులు భక్షణీయంబులవు అధిక జన్మంబు గల వ్యాఘ్రాదులకు అల్ప జన్మంబులు గల మృణాదులు భోజ్యంబకు ఎక్కువ రోజులు బతికే సింహాలకి తక్కువ రోజులు బతికే మృగాలు చిన్న మృగాలు ఆహారాలు సకల దేహములందు జీవుడు కలుగుటం చేసి జీవునికి జీవుండ జీవికయేగు సహస్రాది రూపంపైన విశ్వమంతయు ఈశ్వరుడుగా తెలియము అతనికి వేరు లేదు నిజమాయా విశేషమున మాయావి అయి జాతి భేదరహితుండైన ఈశ్వరుడికి జాతి లేదు నాయన జాతి భేదం లేదు అందరూ ఒకటే బహుప్రకారంబుల భోగి భోగ్య రూపంబుల అంతరంగ బహిరంగంబుల దీపించు కాన అనాథులు దీనులు అగున ఆదు తల్లిదండ్రులు ననుంపాసి ఏమయ్యదరో ఎట్లు వర్తింతురో అని వగవం పని లేదు అజ్ఞానమూలంబగు స్నేహంబుననైన మనోవ్యాకులత్వంబు పరిహరింపుమని మరియు ఇట్లనియే ఇంత చెప్పాడు దానికి ఏ జీవి శాశ్వతంగా అడినైనా ఒక జీవి నోట్లో ఇంకో జీవి పడుతూ ఉంటాడు అని చెప్తూ ఆత్మ అనేది శాశ్వతము కాబట్టి ఎటో పోయాడని అనుకోవాక నువ్వు అలా ఎందుకు బాధపడతావు నువ్వు అజ్ఞాన మూలం ఈ స్నేహం అనేది వీడు నాకు తండ్రి వీడు నాకు కొడుకు ఇవన్నీ కూడా అజ్ఞానం వల్ల కలిగే భావాలు మాత్రమే అంతా పరమేశ్వర స్వరూపమే అని చెప్తున్నాడు తినేవాడు పరమాత్ముడే తినబడేవాడు కూడా పరమాత్ముడే అంటే ఏకంగా ఉన్న పరమాత్మ అనేకం అవ్వాలని అవుతాడు మళ్ళీ తనలో కలుపుకుంటాడు అంతే ఇదే తేడా చిన్న జీవి పెద్ద జీవి మళ్ళీ పరమాత్మ స్వరూపంలో ఐక్యం అవుతుంది ఇలా ఇదంతా కూడా ఒక కాలచక్రం నాయన దీనిలో పడి నువ్వు వ్యాకులత పొందవాక